హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మీకు సిపిసి అంటే ఏంటి, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ఈ సిపిసి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గూగుల్లో మనం సెర్చ్ చేసినట్టయితే కనుక సిపిసి అనేది రావడం జరుగుతుందండి. సిపిసి ఫుల్ ఫామ్ అనేది కాస్ట్ పర్ క్లిక్. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ద కాస్ట్ పర్ క్లిక్ ఈజ్ ద అమౌంట్ యూ ఎర్న్ ఈచ్ టైమ్ ఏ యూజర్ క్లిక్స్ ఆన్ యువర్ యాడ్. The CPC for any ad is determined by the advertiser. Some advertisers may be willing to pay more per click than others depending on what they are advertising. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక సిపిసి అనేది మనం ఏదైతే యాడ్స్ మన వెబ్సైట్లో డిస్ప్లే చేస్తామో దాన్ని ఎవరైనా క్లిక్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ని మనం సిపిసి అంటున్నారన్నమాట, కాస్ట్ పర్ క్లిక్. కొన్ని అడ్వర్టైజింగ్ కంపెనీస్ అనేవి మనకి ఎక్కువ అమౌంట్ పే చేస్తుంటాయి, కొన్ని తక్కువ అనేవి పే చేస్తుంటాయి. అదేవిధంగా ఈ సిపిసి అనేది మనం ఏవైతే వెబ్సైట్ మనం మెయింటైన్ చేస్తున్నామో దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్కి ఎక్కువ వస్తుంది, కొన్ని వెబ్సైట్స్కి తక్కువ వస్తుంది. అసలు ఈ సిపిసిని మనం ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి వెబ్సైట్స్కి ఇది ఎక్కువ వస్తుంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ వెబ్సైట్లో గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగించి యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారో వాళ్ళకి ఈ సిపిసి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మనం గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత డాష్బోర్డ్లో మనకి గూగుల్ యాడ్సెన్స్ పర్ఫార్మెన్స్ అని చూపించడం జరుగుతుంది. అంటే మీకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, సో మీకు రెవెన్యూ ఎంత వచ్చింది, సిపిసి ఎంత ఉంది, సిటిఆర్ ఎంత ఉందని మీకు ఒక డాష్బోర్డ్ రావడం జరుగుతుంది. అయితే ఈ డాష్బోర్డ్లో మనకి సిపిసి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన సిపిసి అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన రెవెన్యూ అనేది అంత పెరుగుతుందన్నమాట. ఎవరైతే మన వెబ్సైట్లో గూగుల్ యాడ్స్ ఉంటాయి కదండి, ఈ గూగుల్ యాడ్స్ని ఎవరన్నా క్లిక్ చేసినప్పుడు దానికి వచ్చే అమౌంట్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందని తెలుసుకోవడానికి మనకి ఈ సిపిసి అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీ యొక్క వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా మనకి క్లిక్స్ అనేవి వస్తున్నాయో తెలుసుకోవచ్చు. వన్స్ మీ వెబ్సైట్ యొక్క పాపులారిటీ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే సిపిసి అనేది ఎక్కువ రావడానికి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏవైతే కంటెంట్ పెడుతున్నారో దానికి రిలేటెడ్గా ఉండే కంటెంట్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ప్రీవియస్గా మనకి కీవర్డ్స్ అంటే ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎటువంటి కీవర్డ్స్ మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి, లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే అవన్నీ చేయడం జరిగింది. ఎవరైతే అడ్వర్టైజర్స్ మీ యొక్క వెబ్సైట్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారో వాళ్ళు కీవర్డ్స్ రీసెర్చ్ చేసి అడ్వర్టైజ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే మన టార్గెట్ ఆడియన్స్ ఉంటారో అటువంటి ప్లేసెస్లోనే మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలనేసి వాళ్ళు కీవర్డ్ రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్కి యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలని పెడుతుంటారు. అయితే మీరైతే ఆర్టికల్స్ రాస్తున్నారో, మీరైతే గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగిస్తున్నారో దాంట్లో అటువంటి కీవర్డ్స్ ఉంటే అటువంటి ఆర్టికల్స్ మీరు రాసినట్టయితే కనుక అప్పుడు వాళ్ళు టార్గెట్ చేసిన ఆడియన్స్ అదేవిధంగా మీరు రాసిన ఆర్టికల్స్ మ్యాచ్ అయితే అప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రన్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి సిపిసి అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనకి సిపిసి అనేది రెండు విధాలుగా ఉంటుందండి. 2 కంపెనీస్ వచ్చేసి ఒకటే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాయి. ప్రమోట్ చేసే టైంలో ఏం చేస్తుందంటే ఒక కంపెనీ వచ్చేసి సిపిసి అనేది ఎక్కువ పెడుతుంది. ఎందుకంటే ఈ యాడ్ అనేది ఎక్కువ మందికి డిస్ప్లే అవ్వాలి, అదేవిధంగా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు సిపిసి అనేది ఎక్కువ పెట్టడం జరిగింది. ఒకవేళ మీ వెబ్సైట్లో వాళ్ళ యాడ్ అనేది డిస్ప్లే అయింది, ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందని మీకు అమౌంట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అదే ఒకవేళ సిపిసి తక్కువగా రన్ అయ్యే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి, మీ వెబ్సైట్లో ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేసుకోవడం తక్కువ అవుతుందన్నమాట. కాబట్టి మీరైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారో మీరు సిపిసి అనేది పెంచుకోవాలనుకుంటే కనుక ఎక్కువగా పాపులర్ కీవర్డ్స్ అదేవిధంగా హై సిపిసి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం ద్వారా మీ యొక్క రెవెన్యూని పెంచుకోవచ్చు. సో హై సిపిసి కీవర్డ్స్ అంటే ఏంటి, ఎవరైతే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రమోట్ చేసే టైంలో కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు. ఆ కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాని గురించి మనం ఎక్కువ అమౌంట్ పెట్టి అడ్వర్టైజింగ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఎక్కడన్నా ఒక హోర్డింగ్ అనేది ఉంది, ఒక బస్ స్టాండ్ ఏరియాలో కానీ లేకపోతే మనకి ఏదైనా ప్లేస్లో పెద్ద హోర్డింగ్ ఉంది. ఆ హోర్డింగ్ని మనం ఆక్యుపై చేయాలి అంటే కనుక అదే టైంలో వేరే వాళ్ళు వస్తే వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ మనం పే చేసి ఆ హోర్డింగ్ని మనం ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఎవరైనా యాడ్ కంటే కూడా మన యాడ్ అనేది స్టార్టింగ్లో రావాలి, వాళ్ళకంటే ముందు డిస్ప్లే అవ్వాలి, ఎక్కువ మంది మన యాడ్ని వ్యూ చేయాలంటే మనం సిపిసి అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ సిపిసి అనేది ఎక్కువగా ఉంటే అదేవిధంగా మనకి రెవెన్యూ అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఎవరి వెబ్సైట్లో అయితే మనకి యాడ్ అనేది డిస్ప్లే అవుతుందో వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని హై సిపిసి కీవర్డ్స్ అనేవి చూపిస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, లోన్స్, మోటరేజ్, అటార్నీ, లాయర్, డొనేట్, కాన్ఫరెన్స్ కాల్. సో ఇక్కడ మన ప్రతి ఒక్క కీవర్డ్ కూడా ఏంటంటే మనకి ఎక్కువ సిపిసిని కలిగి ఉందన్నమాట. అంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేయాలి అంటే మినిమం $59 ఇన్వెస్ట్ చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. అది డిస్ప్లే యాడ్ అవ్వచ్చు, బ్యానర్ యాడ్ అవ్వచ్చు, లేకపోతే పీపీసీ యాడ్ అవ్వచ్చు, పేపర్ క్లిక్. సో ఇలా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కాబట్టి మీరు ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారో దాంట్లో ఒక కంటెంట్ని ఇలాగా సిపిసి బేస్ చేసుకొని రన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు
హై సిపిసి ఉన్న యాడ్స్ని మీ వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే మీ వెబ్సైట్లో ఉన్న యాడ్స్ని క్లిక్ చేసినట్టయితే కనుక ఆ యాడ్ యొక్క సిపిసి ఎక్కువ ఉండడం వల్ల మీరు కూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నార్మల్గా ఏది పడితే ఆ కంటెంట్ కాకుండా మీరు కొంచెం ఈ సిపిసి బేస్డ్గా ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో సో ఆ కీవర్డ్స్ లిస్ట్ మనకి చాలా ఉన్నాయి. దాంట్లో మనకి లాంగ్ టైల్ ఉంటుంది, షార్ట్ టైల్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ని మీరు రీసెర్చ్ చేయడం ద్వారా మీరు ఈజీగా మీ యొక్క కంటెంట్ని పెంచుకొని మీ యొక్క గూగుల్ యాడ్సెన్స్ని రెవెన్యూ పెంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామంది మనకి చాలా క్లిక్స్ వస్తున్నాయి కానీ అమౌంట్ జనరేట్ అవ్వట్లేదు, చాలా తక్కువ అమౌంట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని ఎలా పెంచుకోవాలని డౌట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కీవర్డ్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అనేవి మనకి ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకోవాలని నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేయడం జరిగిందండి. కీవర్డ్ డెన్సిటీ అనేది ఎంత ఉండాలి మన ఆర్టికల్లో, అదేవిధంగా మీరు కీవర్డ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మన ఎస్ఈఓ పరంగా ఉపయోగించుకోవాలి, బ్లాగర్లో అవ్వచ్చు లేకపోతే మీరు యూస్ చేసిన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని నేను వీడియోస్ పెట్టడం జరిగింది. సో మీరు కీవర్డ్ రీసెర్చ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కీవర్డ్ రీసెర్చ్ చేసినట్టయితే కనుక మనం దాంట్లో బెస్ట్ సిపిసి కీవర్డ్స్ ఏ ఉన్నాయి, హై సిపిసి కీవర్డ్స్ ఏ ఉన్నాయి, లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏ ఉన్నాయి అంటే మనం తక్కువ కాంపిటీషన్ కీవర్డ్స్ని టార్గెట్ చేయడం ద్వారా మనకి ఎక్కువ ట్రాఫిక్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఈ సిపిసిని బేస్ చేసుకొని మీరు కొంచెం అడ్వాన్స్గా చేసినట్టయితే కనుక మీ గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూని పెంచుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదండి సిపిసి అంటే ఏంటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో చేస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 3 Star Tech యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు గూగుల్ యాడ్సెన్స్ అదేవిధంగా మీరు ఈ సిపిసి కానీ ఇటువంటి రెవెన్యూ జనరేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ అవ్వాలంటే మా బిజినెస్ వెబ్సైట్ digitalcommand.com ఉందండి. అది ఓపెన్ చేసినట్టయితే కనుక దాంట్లో మీకు వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మాకు మెసేజ్ చేయడం ద్వారా మీరు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.